హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా అండి. దసరా పండగ ఎలా చేసుకున్నారండి? నేనైతే దసరా రోజు కాంతారా సినిమాకి వెళ్ళానండి. కాంతారా సినిమా చాలా బాగుందంటే కాంతారా 1 సినిమా కన్నా 2 అంత ఎఫెక్టివ్గా లేకపోయినా సరే విజువల్గా అంటే థియేటర్లో చూడాల్సిన సినిమానండి. చాలా బాగున్నది, యాక్షన్ కూడా చాలా బాగున్నది. నేను ఇంకా కాంతారా సినిమా చూశాను నిన్న. సుందరాకాండ సినిమా నారా రోహిత్ వచ్చింది కదా, అదేమో మామూలుగా ఓటీటీలో వచ్చింది, అది చూశాను. ఇంకోటేమో మోహన్ లాల్ది ఇంకో సినిమా వచ్చిందండి, మలయాళం సినిమా, తెలుగు డబ్బింగ్. 3 సినిమాలు చూశానండి దసరా నాడు. చూసి దసరా అంతా అలా సింపుల్గా అయిపోయినది. సినిమాలు చూడటం అదే పని అనమాట. దసరా అయిన నెక్స్ట్ రోజు వీడియో కదా ఇది. నేను మార్నింగే ప్రొద్దుటే లేచి సాంబ్రాణి వెలిగించడం అలవాటు చేసుకున్నానండి. అది పాజిటివ్ వైబ్ని ఇస్తుంది ఇంట్లో, అది నేను అబ్జర్వ్ చేశాను. సాంబ్రాణి వెలిగించేసిన తర్వాత కొద్దిగా పాలుంటే అల్లం టీ పెట్టేశాను. అల్లం టీ చాయ్ తాగిన తర్వాత ఇంకా వంట చేద్దామని చెప్పి ఇవాళ బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ అండి విత్ పీనట్ చట్నీ చేద్దామంటేనేమో నిన్నంతా ఏంటో మిక్సీ పాడైపోయి పాలిరిగిపోయి చిరాకుగా ఉందని చెప్పి ఎక్కువ సినిమాలు చూసి కాస్త మనసును ప్రశాంతత చేసుకున్నాను అనమాట. మిక్సీ కూడా లేదని మొన్నటిది ఎప్పుడుదో దోసకాయ పచ్చడి ఉంటే ఇడ్లీ వేసి ఆ దోసకాయ పచ్చడితోనే తినేసాము. ఇవాళ బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీను దోసకాయ పచ్చడి అనమాట. ఇక పప్పు దోసకాయ వండుదామని చెప్పి పప్పు, టమాటాలు, దోసకాయలు, పచ్చిమిరకాయలు, పసుపు వేసేసి కుక్కర్లో ఉడకబెట్టేసేసుకోవాలి. దోసకాయ కాబట్టి ఒక 10 విజిల్స్ రానివ్వాలండి. పప్పు చక్కగా మెత్తగా మెదిపేసిన తర్వాత పోపు వేసేసుకోవాలి. మటన్ ఫ్రై అండి. ఈ మటన్ ఫ్రై కథ ఏంటో తెలుసా మీకు? మటన్ బిర్యానీ మొన్న చేశాను రీసెంట్గా. చేస్తే దాంట్లో బాగా మటన్ పీసులు మిగిలిపోతే ఆ పీసులన్నీ విడిగా చక్కగా రైస్ లేకుండా మొత్తం తీసేసి నూనెలో ఉప్పు, కారము, గరం మసాలా వేసేసి మటన్ పీసును ఫ్రై చేశానండి. చాలా టేస్టీగా వచ్చింది. ఇలాగే చికెన్ పీసులు కూడా బిర్యానీలో మిగిలిపోతే ఇలా చేసుకోవచ్చండి. ఇది నేను ఫస్ట్ టైం చేయడమే కానీ చాలా బాగా కుదిరినది. మటన్ ఫ్రై అన్నమాట. ఓడియాలు, అదే చిప్స్, దోసకాయ పచ్చడి, పప్పు దోసకాయ ఈరోజు మా వంటలు. ఈ వీడియో